మతి మరుపు సీనయ్య. చూడు నిన్నుంగి కడత చూడు నా లుంగి సైజు నచ్చకుంటే ఇప్పేస్తా చూడు జంబలకడి జారు మిఠాయ నేను ఇప్పేస్తా చూడు జంబలకడి జారు మిఠాయ. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు కొత్త లుంగి కొనుక్కున్నా. సో ఆ లుంగి సైజ్ అయితే చూపిస్తా చూడండి. ఓ అన్నయ్య, ఏంటి పొద్దుగానే జనాలు చేస్తారు? వ్లాగ్స్ అని సినిమా చూపిస్తున్నావా? నీ వ్లాగ్స్ కోదన్నా నీ కోదన్నా సామే. సో సారీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో బాగున్నారా? ముందుగా కావాల్సినవి, సో ఫస్ట్ అయితే మనం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత కొంచెం మంట పెట్టి పెనం అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. దాన్ని కొంచెం అగ్గి చూసుకోవాలి. మంట చూసుకున్నాక 2 గుడ్లు తీసుకొని అవి 2 పగలగొట్టి మన చిన్న గిన్నెలో పోసుకోవాలి. తర్వాత ఆయిల్ తెచ్చి పెనంలో పోసుకోవాలి సరిపడా. దాని తర్వాత ఇంకేమయ్యాలంటే ఇగో మన మసాలాలు దాంట్లో పోసుకోవాలి. మసాలాలు పోసుకున్న తర్వాత కొంచెం వేయించి సో తర్వాత మన ఉల్లిగడ్డ, మిర్చి ఇవన్నీ వేసి దాంట్లో కోడిగుడ్డు 2 పగలగొట్టుకొని, సో అగ్గిమంట ఎక్కువ అవుతుంది, జర తొందరగా కావాలి. అన్నీ కలిపినాక బాగా కలుపుకోవాలి. సో మంచిగా అయితే ఎగ్స్ దాంట్లో వేసి కలుపుకోవాలి. పాడుగా ఆడతో పట్టించుకోవద్దు. సో మనం ఇప్పుడు బ్లాక్ చేసుకుందాం. ఆమ్లెట్ అయితే వేసిన, సో దాంట్లో లోపల మసాలాలన్నీ వేసిన. ఇంకేమైనా మర్చిపోయినా, గుర్తొస్తలేదే, అవన్నా మర్చిపోతున్నా. ఇప్పుడు కారం పొడి కొంచెం, ఉప్పు కొంచెం వేసి, కొంచెం పసుపు పొడి వేసి కలుపుకోవాలంటున్నా. అట్లా మన గట్టితో తీసుకోవాలి. తీసుకున్నాక మెల్లగా దానికి ఎక్కువ మంట పెట్టకుండా ఏదో చిన్నగా ఏదో ఒకటి చేసుకుంటూ మెల్లగా. సో సూపర్ ఉంది. హైలైట్, సూపర్ రా. గుడ్డు చాలా బాగా వచ్చింది గుడ్డు. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా నా ఎగ్ బ్లాగ్. సో వంట చేసి బాగా అలసిపోయినా కొంచెం టచ్అప్ చేసుకుంటూ మళ్ళా చిటికలో మీ ముందుకు వస్తా. సో నా ఫ్యామిలీ మొత్తాన్ని, నా పిచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని మీకు పరిచయం చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఎక్కడ ఉందో తన ఓ బ్లాగ్ చేద్దాం. నా ఫ్యామిలీని అంతా పరిచయం చేస్తాను. హాయ్ ఫ్రెండ్. సో ఈరోజు మా ఫ్యామిలీ అందరిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. అందరూ చలో పరిచయం చేద్దాం. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఒక్కొక్కరు పిచ్చు ఒక్కొక్కరు. ఈమె నా భార్య శ్రీలక్ష్మి. పూజలు పురస్కారాలని సాగు కొడుతూనే ఉంటుంది ఇంట్లోన ఎప్పుడు. ఈరోజు సోమవారం అండి, రేపు మంగళవారం అండి, రేపు బుధవారం అండి. ఏదో ఒక పూజ చేసుకున్నాం. ఆగే తల్లి, నీకు అన్నం పెడతా, వెళ్ళు నీ పూజలు నువ్వు చేసుకో తల్లి. ఇప్పుడు నా తమ్ముడు నాగిరెడ్డి అని, ఈయన సింగర్ అవ్వాలనుకుంటాడు. చాలా పెద్ద నత్తిగాడు. పాట పాడటం వాడికి రాదు. వాడు పాడలేడని నాకు తెలుసు, వాడికి తెలుసు. అయినా సరే పాట పాడతాను అంటాడు. ఏంటి
నువ్వు పాట పాడు నా వ్యూవర్స్ కూడా జంప్ సో ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈమె హలో బంగారం ఈమె నా చిన్న మాటలు బంగారం 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 అనుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఓ సాగు ఈమె ఫేమస్ కాదు ఆ ఇన్స్టాగ్రామ్ పోదు. బంగారం ఒకటి చెప్పనా? చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమన్నా సమాధానం చెప్పను. ఉద్దే తల్లి నేను చెప్పాను. ఇప్పుడు ముఖ్యమైన క్యారెక్టర్ ఇంకోటి ఉంటుంది ఓకేనా. ఇంకా అక్క మా కుమారి ఆంటీ ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్లో 2 లెవర్ లేసి ఫేమస్ అవ్వాలా, 2 లెవర్ లేసి ఎక్స్ట్రా లెవర్ లైన్ కొన్ని 1000 రూపాయలు అని చెప్పుకుంటూ వచ్చింది. సో ఈమెనే నా పెద్ద మాట వంటలక్క ఫ్రెండ్స్, కుమారి అంటే మీరు మొత్తం 1000 అయింది. 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. మీరు మొత్తం 1000 అయింది. ఏమని చేస్తున్నావమ్మా? అరటి పండుతో తొక్కుబెట్టిన తింటారా? అరటి పండుతో తొక్క నీ బొందర నీ బొంద. అమ్మతో తొక్కొద్దు నువ్వొద్దు. ఇది చిచ్చి ఇది చేసే వంటలకి నా పొట్ట యాదగిరి గుట్ట అవుతుంది. అందరూ పాడిగాడు. సరే సో ఇప్పుడు ఇంకా నా కసుకు నా లక్స్ పాప దుమ్ముందయ్య గారు, దుమ్మ దుమ్ము దులుపుతుండండి. దుమ్ముందా దుమ్మ ఇగో డోర్ దులుపున్నాయి గారు. అవునయ్య గారు. చూసారుగా ఫ్రెండ్స్, మీకు తెలిసే కదా ఈమె ఒక సీరియల్ పిచ్చి. మీ సీరియల్ చూసారు కాక మమ్మల్ని కూడా ఏడిపిస్తుంది. ఏమంటే లక్స్ నాకు సిగ్గైతుందండి. నాకు సీరియల్ టైం అవుతుందండి. నేను పోతుందండి. సీరియల్ టైం అవుతుందండి చూడండి ఫ్రెండ్స్. 1 hour later. ఎక్కడ పెట్టానబ్బా నా గుడ్డు. అది కాదు ఇది కాదు. అది కాదు అది కాదు. ఎక్కడ వీళ్ళే కొట్టేసి ఉంటారు. వీళ్ళ సంగతి చూస్తా. వీళ్ళ సంగతి శ్రీలక్ష్మి నాగిరెడ్డి ఇంట్లో అందరూ ఒకసారి రండి. ఎక్కడ సచ్చారే మీరంతా రండి. భయపడండి. ఏమైందండి? ఎందుకు అట్లా అరుస్తున్నారు? నా పెంకిమైన ఆమ్లెట్ లేచిపోయింది. ఏంటి? ఎవరు బింగిరు? నువ్వా 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 నువ్వా? మీలో ఎవరో మింగిరు నాకు ఇప్పుడు తెలియదు. మీరందరూ మీరు చెప్తే ఓకే, మీకు మీరు చెప్పారా సరే, లేదంటే నా సంగతి తెలుసు కదా. చూస్తానంటే చెప్పండి. పెంక మీద ఆమ్లెట్ లేచిపోవడేందండి? అసలు మతుండే మాట్లాడుతున్నారా? మీకు మీరు చెప్పారా సరే సరే, లేదంటే నా సంగతి ఏందో మీకు బాగా తెలుసు. పూజలు పురస్కారాలు చెప్పు, నువ్వే చేసావు కదా ఆమ్లెట్. హతం ఇది. అయ్యో రామ రామ, నేను ఎట్లా చేద్దును? ఏం చేద్దును? ఎట్లా చేద్దును? ఏం రాత రాసావురా బ్రహ్మ? నన్ను చివరికి దొంగ అంటున్నావు.
అవసరం లేదు మీ గుడ్డులో ఆమ్లెట్. ఛీ ఛీ, కావాలంటే అందరి చేతులు వాసన చూడండి. దొరుకుతాడు మీ ఆమ్లెట్ దొంగ. రోజు రోజుకి మీ మతమర్పుతో మమ్మల్ని అందరినీ సావగొడుతున్నారు. రామ 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 సాటర్డే రామామ, నాన్ వెజ్ తినను మామ, ఆమ్లెట్ తెలువదు మామ, నీ ఆమ్లెట్ ఏమైందో నాకేం తెలుసురా మామ, నన్నను మానించడమే నీకేం న్యాయం మామ, తెలుసురా మామ, నన్నను మానించడమే నీకేం న్యాయం మామ, రామ 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 సాటర్డే రామామ, ఏమైందో నాకేం తెలుసురా మామ, నన్నను మానించ. ఆమ్లెట్ వాసన రావట్లేదు. తినే చేతులు కట్టుకున్నారు. ఎవరిని వదలను. మీరే తీశారు నా ఆమ్లెట్. మర్యాదగా చెప్పండి. అరే నాగిరెడ్డి, నువ్వే కదా నా ఆమ్లెట్ తీసింది, నిజం చెప్పు. ఎవరి కోసం ఎవరి కోసం ఆమ్లెట్ వెయ్యడం, ఈ నింద మోపడం ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? అక్కడికో దండం, నీకో దండం. బంగారం, నువ్వే తీసినా కదా ఆమ్లెట్, నిజం చెప్పు, వదిలేస్తాను. బంగారం, ఒకటి చెప్పనా, చెట్టుకు నీళ్లు పోస్తేనే పువ్వు పూస్తుంది. అలాగే నేను దొంగతనం చేస్తే మా అమ్మ తిడుతుంది. నేను అమాయకురాల్ని, నాకేం తెలీదు, నన్ను అనుమానించకండి. బావ బంగారం, నన్ను అనుమానిస్తున్నావా? అసలు లక్షు, నువ్వేగా తీసావు నా ఆమ్లెట్ని, నిజం చెప్పు, లేదంటే నీకు పనిలోకి వెళ్ళి తీసేస్తా. అయ్యగారు నన్ను అనుమానిస్తున్నారా? నన్ను నిప్పు నా పొరక మీద ఒట్టే చెప్తున్నా, నేను చేయలే, నీ ఆమ్లెట్ నేను తినలే. ఓకే, నువ్వు నీ పరకమైనట్టు నీ సీరియల్ తగలయ్యా. ఏ కుమారి, నువ్వే కదా నా ఆమ్లెట్ కొట్టేసింది. నీ వంటలతో పిచ్చి లేపమని నా ఆమ్లెట్ కొట్టేసింది, నాకు తెలుసు. నిజం చెప్పు, నిజం ఒప్పుకుంటే నిఖాస్గా ఉంటా. బావగారు, మీకు కావాలంటే 2 కప్పుల పాలకూర హల్వా చేసి ఇస్తా, కానీ ఈ ఆమ్లెట్ నింద నా మీద ఎక్కండి స్వామి, నన్ను వదిలేయండి. నా ఆమ్లెట్ ఎవరు తీసారా సామే? సార్ పేపర్. ఆ?